మీకు రాష్ట్రం అనే భావన లేదు, దేశం అనే భావన అస్సలు లేదు, కనీసం కులం అనే భావన అన్న లేదా? మన కులం వాళ్ళు కూడా నాకు ఓట్లేరా అని చెప్పి కులాన్ని రెచ్చగొట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్, నువ్వు కదా. అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవా? ఎవడి మీద ఎత్తున్నావు? నీ జనసేన కార్యకర్తల మీద ఎత్తున్నావా? నీ అంటే నిన్ను ఎవరు క్వశ్చన్ చేస్తే వాడి మీద నువ్వు తోలు తీస్తా తాట తీస్తా అంటావా? ఇక్కడ చూడండి, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తాం. ఎవడని తీస్తావు తాట? ఏమంత తేటగా ఉందా నీకు? ప్రతి ఒక్కరిని తాట తీస్తా, చంద్రబాబు నాయుడు వెళ్ళి తాట తీస్తా అని చెప్పి మాట్లాడరాపు. తోలు తీసి 2 రోజులు ఎవడతాడు, నిన్ను కూడా లోపలేస్తాడు. అంటే నిన్ను ఎవడు క్వశ్చన్ చేస్తే వాడు నీకు పేటీఎం గాళ్ళు, మీ పార్టీ వాళ్ళకి. జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తే వాళ్ళు పేటీఎంలే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు నీకు పేటీఎంలే, జనసేన వాళ్ళు నీ కార్యకర్తలు నీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళు నీకు పేటీఎంలే. దారిని పోయే దానయ్య నీకు ప్రొఫెసర్ నాగేశ్వర్, దారిని పోయే దానయ్య. మరి దారిని పోయే దానయ్య మీద ఎందుకు కేసులు పెడతా? ఆయన మరి పట్టించుకోకూడదు కదా దారిని పోయే దానయ్య అయితే. రెండో అంశం వచ్చేటప్పటికి, నేను కమాండర్ని, నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు. నువ్వు మాత్రం అడ్డమైనవన్నీ వాగొచ్చు. ఏమయ్యా అడ్డదిడ్డం వాగుడు వాగుతున్నావు అని నిన్ను మాత్రం ప్రశ్నించకూడదంట. ప్రశ్నిస్తే కేసులు పెడతావు. ఇదేనా రాజకీయం? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు అంటున్నావు? ఏం ధైర్యంగా అడిగే దమ్ము లేదా? బీజేపీ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడలేదని? నేను కొడతారేం అల్లేవు నిన్ను?